ఈ రోజు స్కూల్ కి ఎక్కలేదు. దేవుడా దేవుడా, స్కూల్ టైం దాకా వర్షం పడు దేవుడా. ఈ రోజు స్కూల్ దెబ్బేద్దాం అన్నాక మనం టీవీ చూద్దాం. మోతూ పంతులు. అరే జింటూ, స్కూల్ టైం అవుతుందిరా, రైట్ ఎవరా? వర్షం వస్తుంటే స్కూల్ కి ఎలా వెళ్ళను మమ్మీ? వర్షం తగ్గిపోయిందిరా. వర్షం తగ్గిపోయింది, స్కూల్ కి వెళ్ళాలంటే ఇంక ఐడియా. స్కూల్ టైం దాకా కడుపు నొప్పి వచ్చిందని చెప్పి స్కూల్ మానేద్దాం. అమ్మా నాకు కడుపు నొప్పి వస్తుందమ్మా, ఈరోజు స్కూల్కి వెళ్ళనమ్మా. మానేరా, కడుపు నొప్పి పోయింది, స్కూల్ టైం అయిపోయింది, టీవీ చూద్దాం. అమ్మా నాన్న ఇంట్లో లేడురా, నోటికి వెళ్ళాడురా. నాని ఇంట్లో నేను కదా, మనం టీవీ చూద్దాం. వాడు వారి పంతులు కొడు 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 కొట్టు. కడుపు నొప్పి వచ్చిందని చెప్పి టీవీ చూస్తావేడ్రా? కడుపు నొప్పి వచ్చేది. నేను నాటకాలు నాకు తెలుసురా. కడుపు నొప్పి వచ్చిందని అబద్ధం చెప్పి ఇంట్లో వచ్చి టీవీ చూస్తావేడ్రా? నీకు ఇలా కాదురా, నేను చెప్తాను కాదు. బల్లోకి వెళ్ళమంటే వర్షం వచ్చిందని, కడుపు నొప్పి వచ్చిందని బడి మానేసి టీవీ చూస్తున్నావేట్రా? మేము ఎంతో కష్టపడి పూలన్న రూపాయలు పెట్టి చదివిస్తున్నావురా. మేము మాకలాగా కష్టపడకూడదనే కాదురా మిమ్మల్ని చదివించేది. మీరు ఇప్పుడు చదువుకోకపోతే రేపొద్దున మాకలాగే పనిలోకి వెళ్ళవలసి వస్తుందిరా. అందుకనే చదువుకోమంటున్నావురా. మా గురించి కాదురా చదువుకోమనేది, మీ గురించేరా. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారనుకుంటున్నారా, కానీ మీకు మీరే మోసం చేసుకుంటున్నారా. అందుకనే చదువుకోండిరా. రేపించి బడి మానకుండా వెళ్ళు. రేపించుకని బడి మానేవా, రెండు చేసుకుంటారు.